పేరు మార్పులు రాజకీయాలు బీజేపీకి అలవాటే అంటున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మున్సిపల్ ఎన్నికల కోసమే నిజామాబాద్ను ఇందూరుగా మారుస్తామని ధర్మపురి అరవింద్ అంటున్నారని ఆరోపించారు. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కార్పొరేషన్ పదవుల భర్తీ ఆలస్యం అవుతోందన్నారు. సంక్రాంతి తర్వాత కార్పొరేషన్ పదవులు భర్తీ చేస్తామంటున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా కరెస్పాండెంట్ రాకేష్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లా పేరును మారుస్తామంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ కామెంట్ చేశారు. ఈ అంశంపైన ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా మద్దతు ఇచ్చారు. అయితే పేర్లు మార్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి? ముఖ్యంగా జిల్లావాసి పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామంటూ కూడా అరవింద్ ప్రకటించారు. వచ్చే ఎన్నికలకు ఎజెండాగా దీన్ని మేము పెడతామంటూ చెప్పారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఎంపీగా నువ్వు నిజామాబాద్ జిల్లాకి చేసిందని చెప్పుకోవాలి. పేరు మార్చడం వల్ల ఏమవుతుంది? పేరు మార్చాలని అనే ముందు నువ్వు నిజామాబాద్ జిల్లాకి పార్లమెంట్ సభ్యుడిగా మోడీ గారు 12 ఏళ్ళుగా ప్రధానమంత్రిగా ఉన్నారు. మీరు నిజామాబాద్ జిల్లాకి చేసింది ఏమిటి? నిజామాబాద్ అంటే ముస్లిం పేరు వైబ్రేషన్ వస్తుంది, దానికోసమే ఇక్కడ పెట్టుబడులు రావట్లేదు, భయపడుతున్నారని విమర్శ చేశారు. కరీంనగర్, మహబూబ్ ఇవన్నీ కూడా పాతకాలం నుంచి పేర్లు. మోడీ గారి ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది. పేరు ప్రజలు ఆశించినటువంటి ఉద్యోగాలు ఇవ్వలేక, ప్రజలు ఆశించిన అభివృద్ధి చేయలేక పేరు మార్పుతో కాలయాపన చేస్తూ ఉన్నారు. గాంధీ మహాత్ముడి పేరునే మన్రేగాను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను వీళ్ళకి హితో పలికేది పేర్ల మార్పు కాదు, మీరు జిల్లాకు చేసింది ఏందో చెప్పాలి. అది పక్కన వదిలేసి పేర్లు మార్చుకొని రాజకీయాలు చేస్తామంటే ప్రజలు నమ్మరు. ఇప్పుడు నిరసనలు చేయబోతున్నారు, అది ఎలక్షన్కు ఉపయోగించుకునేందుకు ప్లానిక చేసింది అనేది ఒక విమర్శ ఉంది. దానికి సంబంధం లేదు. గాంధీ మహాత్ముడు యావత్ ప్రపంచం ఆదర్శించి గౌరవించేటువంటి మహానాయకుడు, మహానుభావుడు. అలాంటి మహానుభావుని యొక్క పేరుని గొప్ప చరిత్రాత్మక స్కీమ్ అయినటువంటి మన్రేగా, బీద ప్రజల యొక్క కడుపు నింపే కార్యక్రమం, కనీసం 100 రోజులు పని దినాలు ఇచ్చినటువంటి బహత్తరమైనటువంటి కార్యక్రమం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగింపు అంటే ఇది మహాత్మా గాంధీని అవమానపరచడం కాదు, యావత్ శాంతిని కోరుకునే యావత్ దేశ ప్రజలను అవమానించడం. దాని మీద డెఫినెట్గా ఉద్యమాలు చేస్తాం, నిరసనలు తెలుపుతాం. రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా వారి నేతృత్వంలో మేము ఎన్నికలకు పోయాము. సో ప్రజలు తీర్పు కాంగ్రెస్ పార్టీకి ఇస్తూ రేవంత్ రెడ్డి గారు నాయకుడిగా ఉన్నాడుగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయని తీర్పిచ్చినారు. ఇప్పుడు వారి నేతృత్వం ఎన్నికలు పోరాడితే, వారి నేతృత్వం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అది ప్రజల ఆభిష్టం మేరకు అయ్యారు కదా. ఎవరిని రుద్దేది ఉన్నది? పీసీసీ అధ్యక్షుడు సారథ్యంలో ఎన్నికలు జరిగితే పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అవుతాడు. అది రాహుల్ గాంధీ గారు రుద్దే అంశం ఎక్కడుంది? ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రజలు కోరుకున్నారు కాబట్టి వారు ముఖ్యమంత్రి అయినారు. పేరు మార్పు కాదు, అభివృద్ధి ఏంటో చూపట్టినట్టు కూడా ఎంపీ ధర్మపురి అరవింద్కు సవాల్ విసురుతున్నారు పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కెమెరా పర్సన్ నాయుడుతో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.